అమ్మ మరి మీరు కుదిర్చిన మొట్టమొదటి మ్యారేజ్ ఏంటనేది మీకు గుర్తుందా? దాని గురించి చెప్పండి. ఉందండి. నేను మొట్టమొదట చేసింది మా చెల్లిదేనండి. ఓకే. మా చెల్లిదే చేశాను. వాళ్ళు లాస్ట్ ఫిబ్రవరి 1కి 25th యానివర్సరీ కూడా చేసుకున్నారు. అలా ఆవిడతో స్టార్ట్ చేశాను నేను. ఈ అబ్బాయి బాగుంటారు అని, మా చెల్లికైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేశాను. అలా నేను చాలా ఉన్నాయి, అలా చాలా మందికి చేశాను, చాలా ఉన్నాయి. అట్లా జనరల్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అడుగుతారు, అలాగే మీరు ఏ ఏ అంశాలను వాళ్ళ పరిధిలోకి తీసుకుంటారు క్లయింట్ దగ్గర నుంచి? రిక్రూట్మెంట్స్ అంటే అమ్మా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ప్రతి ఒక్కరు డిగ్రీ ఇంటర్ ఉన్న అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ కావాలనే రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అదే రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం మోటివేట్ కూడా చేస్తున్నాను నేను. ఓకే. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ అంటే కుదరదు కదా. ఇప్పుడు మా వైష్ణవుల్లోనే చూడండి, పాపం బ్రాహ్మణులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా పూజారి అని ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ అనే రిక్రూట్మెంట్స్ తోనే వస్తున్నారు. ఎవరు కూడా వేరే ఏ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా ఒప్పుకోవట్లేదు తెలుసా ఈ మధ్యన. వేరే ప్రొఫెషన్ కి ప్రతి ఒక్కరు మా అదర్ క్యాస్ట్ అయినా కూడా అంతేనండి. ఏ క్యాస్ట్ లో చూసుకున్నా కూడా ఎవరికి చూడు సాఫ్ట్వేర్ అబ్బాయే కావాలనే రిక్రూట్మెంట్స్ తో వస్తున్నారు అందరూ.